రెజీనా అండ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ వీళ్ళతో పాటు బేబీ మూవీ ఫేమ్ యాక్టర్ అయిన విరాజ్ అశ్విన్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మరీచిక. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ రొటీన్ గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అంత బలంగా లేకపోవడమే ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్ కి స్క్రీన్ పే అనేది చాలా బలంగా ఉండాలన్నమాట. సో ఆ స్క్రీన్ పే అనేది వీక్ గా ఉంది. వీక్ గా ఉండడం వల్ల ఈ మూవీలో వర్కౌట్ అవ్వాల్సిన ట్విస్టులు కూడా అంతగా వర్కౌట్ అవ్వని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ మూవీ అనేది కొన్ని పోర్షన్స్ లో ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. అంతేకాకుండా ఈ మూవీని ఎండ్ చేసిన విధానం కూడా ఒక కన్ఫ్యూజింగ్ తో ఎండ్ చేసినట్టు నాకైతే అనిపించింది అనమాట. అంటే ఏంటి, అసలు ఏం జరిగింది, అందులో నిజమెంత అబద్ధం ఎంత, అండ్ క్లైమాక్స్ వచ్చేపాటికి సంజు అనే క్యారెక్టర్ బతుకున్నాడా చనిపోయాడా, అసలు ఆ క్యారెక్టర్ ఏమైపోయాడు, ఇలాంటి పాయింట్లకి క్లారిటీ ఇస్తూ మూవీని ఎండ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్ ఉండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అసలు ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పవలసి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన రెజీనా అలియాస్ మరీచిక. సో మరీచిక తను లండన్ లో అయితే ఉండిద్ది అనమాట. ఇండియాలో వాళ్ళ పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ ని అమ్మేద్దామని ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత సో మరీచికకి ఈ మూవీలో మరో క్యారెక్టర్స్ అయిన అనుపమ పరమేశ్వరన్ అలియాస్ వెంకటలక్ష్మి, విరాజ్ అశ్విన్ అలియాస్ సంజు వీళ్ళు పరిచయం అవుతారన్నమాట. పరిచయం అయిపోయిన తర్వాత మరీచిక లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, వాటిని తను ఎలా ఫేస్ చేసింది అనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండేది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీలో మెయిన్ గా ఏంటంటే లవ్ ట్రాక్ అనేది అంత బలంగా లేదనమాట. అంటే ఒక ట్రయాంగిల్ లవ్ ట్రాక్ మీద మూవీ వెళ్ళినప్పటికీ ఆ లవ్ ట్రాక్ అనేది అంత బలంగా లేదు. ఎమోషన్స్ కూడా అంటే ఈ మూవీలో ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు కాబట్టి అందులో ఇద్దరు క్యారెక్టర్స్ కలిసి ఆ మూడో వ్యక్తిని మోసం చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు మోసం చేసినప్పుడు ఆ పెయిన్ ఆ ఫీల్ అనేది వేరే లెవెల్లో ఉండాలన్నమాట. ఆ పెయిన్ ని అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. మెయిన్ గా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లేక సెకండ్ హాఫ్ విషయం వస్తే సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ అనేది నాకు చాలా బోర్ ఫీలింగ్ కలిగింది అనమాట. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ బెటర్ అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ పాయింట్ బాగుంది, దాని తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండ్ ఆ లవ్ స్టోరీలో ఒకరు తమ లవ్ ని సాక్రిఫైస్ చేయడం ఇలాంటి పాయింట్లు అనేవి అంత కన్వీనియన్స్ గా అయితే ఉండవు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఇంటర్వెల్ పోర్షన్ అనేది కాస్త ఎంగేజింగ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత సెకండ్ హాఫ్ విషయం వచ్చేప్పటికి అంటే ఫస్ట్ హాఫ్ లో జరిగిన దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం ఆ పాయింట్లకి క్లారిటీ ఇవ్వడం మిస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ క్లైమాక్స్ కి వచ్చేప్పటికి మెయిన్ గా ఏంటంటే పోలీసుల యొక్క క్యారెక్టర్ కూడా అంత బలంగా చేయలేకపోయారు. ఎందుకంటే ఒక పోలీసులు అంటే ఒక వ్యక్తి చనిపోయాడు అన్నప్పుడు అక్కడ వాళ్ళ ఎంక్వైరీ అవ్వనండి, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అవ్వండి, అంటే ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా అంత స్కోప్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఏదో మూవీని ముగ్గురు క్యారెక్టర్లతో ఏదో కావాలని ఏదో ఫోర్స్ గా ఎండ్ చేసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. క్లైమాక్స్ లో ఆ మెయిన్ క్యారెక్టర్ అయిన సంజు క్యారెక్టర్ ఏమైపోయాడు అనేది ఒక క్లారిటీ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సింపుల్ గా ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ రొటీన్ గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అంత బలంగా లేకపోవడం, స్క్రీన్ పే అనేది ప్రెడిక్టబుల్ గా ఉండడం వల్ల ఈ మూవీలో వర్కౌట్ అవ్వాల్సిన ట్విస్టులు కూడా వర్కౌట్ అయిపోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది. నా పరంగా ఈ మూవీ అనేది ఒక యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా రెజీనా గారు, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నాకు సోసగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మూవీలో ఈ యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదని నాకైతే అనిపించింది. అంటే వీళ్ళు చేయలేదా, డైరెక్టర్ గారు వీళ్ళ నుంచి ఆ యాక్టింగ్ స్కిల్స్ బయట పెట్టలేకపోయారా, మరి ఏమైందో కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నాకు సోసగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ఏదో 90s లో ఉన్న మ్యూజిక్ లాగా నాకైతే అనిపించింది. ఈ మూవీలో ఈ మ్యూజిక్ కే మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి పెద్ద వయసు అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి మరీచిక మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చే రివ్యూకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.